జగిత్యాలలో 5,000 రూపాయల లంచం తీసుకుంటూ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ ఏసీపీ అధికారులకు చిక్కాడు. బీర్పూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మనోహర్ కోర్టు వారెంట్లకు సంబంధించి ఎన్బిడబ్ల్యూ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఓ కేసులో పెరుకపల్లికి చెందిన తిరుపతి కోర్టుకు గైరాజరవుతుండగా కోర్టు వారెంటు జారీ చేసింది. ఈ కేసులో ఉన్న తిరుపతి గల్ఫ్లో ఉండగా డబ్బులు ఇవ్వమని కానిస్టేబుల్ వేధించడంతో గల్ఫ్లో ఉన్న తిరుపతి 5,000 ఫోన్పే ద్వారా పంపించాడు. మరో 5,000 కావాలని డిమాండ్ చేయగా తిరుపతి మామ అయిన గంగాధర్తో మనోహర్కు ఇప్పిస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ వైవి రమణమూర్తి, సిఐలు తిరుపతి కృష్ణ పాల్గొన్నారు. ఎవరైనా లంచం ఇవ్వమని డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు సంప్రదించాలని డీఎస్పీ పేర్కొన్నారు. 6:30 గంటలకి జగిత్యాల పట్టణము రాజీవ్ చౌక్ వద్ద బీర్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామళ్ల మనోహర్ ఫిర్యాదుదారుడైన కటకం గంగాధర్ వద్ద 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను సామళ్ల మనోహర్ ఇప్పుడు సబ్ డివిజనల్ ఎన్బిడబ్ల్యూ టీమ్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఈ ఫిర్యాదుదారులైన గంగాధర్ అల్లుడు బాలే తిరుపతి అతను దుబాయ్లో ఉంటున్నాడు. ఇతను దుబాయ్ వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇతను దుబాయ్ వెళ్ళక ముందు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కేసులో నేరస్తుడిగా ఉన్నాడు. అతను గైర్హాజరు కావడం వల్ల కోర్టు నుంచి ఆయనకి వారెంట్ ఇష్యూ అయ్యింది. ఈయన వారెంట్ని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారెంట్ తామీలు చేయకుండా ఉండడం కోసము ఈయన బెదిరించి దుబాయ్లో ఉన్నా కూడా ఆయనను బెదిరించి ఆయన దగ్గర నుంచి నెల 16వ తారీఖు నాడు 5,000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఫోన్పే ద్వారా. మళ్ళీ ఇంకో 5,000 రూపాయలకి ఆయన బలవంతం చేస్తూ ఉంటే మా డీజీ గారికి ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత డీజీ గారి ఆదేశాల మేరకి మేము ఈరోజు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళ మామ బాలే తిరుపతి యొక్క మామ కటకం గంగాధర్ 5,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము. ఈయనను స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో ఆహ్వానిస్తున్నారు. కేసు పరిశోధనలో ఉంది. ఇంకా ఎవరు లంచం అడిగినా కూడా స్టేట్ లెవెల్లో అయితే 1064 నెంబర్కి, ఇక్కడ జిల్లా పరిధిలో అయితే మాత్రం డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ 9154388954 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటుంది.